శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణం మారుమోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లక్షలాది భక్తులతో పాటు ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివరాత్రి మహోత్సవం కావడంతో రాత్రి జరిగేటువంటి పాగాలంకరణ, లింగోద్భావ సమయం ఆసన్నమవుతున్నటువంటి సమయంలో పెద్ద సంఖ్యలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చినటువంటి వారంతా కూడా ఈ శైవ క్షేత్రంలోనే దర్శించుకునే శివుని యొక్క దర్శనం అయిపోయిన తర్వాత బ్రహ్మరం యొక్క దేవులను దర్శించిన అనంతరం ఆ క్యూ లైన్ల ద్వారా వేలాది మంది లక్షలాది మంది భక్తజనం కలిసి వచ్చేటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాము. అయితే వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్లో ఫ్రీ ఉచిత దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇప్పటికీ సుమారుగా 1,50,000 పైగా వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకున్నట్లు మనకు ఇప్పటికీ తాజాగా తెలుస్తుంది. వచ్చినటువంటి భక్తులు సుమారుగా 4 గంటల నుంచి 6 గంటలు ఉచిత దర్శనానికి పట్టేటువంటి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ శ్రీశైల దేవస్థానం మల్లికార్జున యొక్క దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఉచితంగా సుమారు 4 లక్షల లడ్డూలను తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. క్యూ లైన్లో ఉచితంగా వచ్చినటువంటి వారందరికీ తప్పనిసరిగా ఒక్కొక్కరికి ఒక లడ్డు 50 గ్రాములు ఉన్నటువంటి లడ్డు ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాలంటీర్లు స్వచ్ఛందంగా శివాలయాలకు సంబంధించి శివస్వాములందరికీ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క లడ్డు ఒకవేళ కొనాలి, ఇంటికి తీసుకెళ్లాలి అనేటువంటి భక్తులకు మాత్రం ఆ లడ్డూలు ప్రత్యేక కేంద్రం విక్రయ కేంద్రాలు పెట్టారు. ఆ విక్రయ కేంద్రంలో ఒక లడ్డు 35 రూపాయలుగా పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏడాది వచ్చేటువంటి శ్రీశైలానికి ఏటేటా పెరుగుతున్నటువంటి భక్తుల పోటెత్తుతున్న సమయంలో ప్రత్యేకమైనటువంటి దర్శనాల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పోలీసు భద్రత, అదేవిధంగా శ్రీశైల క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక సెక్యూరిటీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా ఇతర సంస్థలు కూడా తమ యొక్క సేవలను అందించేటువంటి ప్రక్రియ స్పష్టంగా కొనసాగుతుంది. అయితే ఈ లడ్డు పంపిణీ కేంద్రంలో శైవ క్షేత్రాల్లో వచ్చినటువంటి వాళ్ళ ప్రత్యేకంగా పంపిణీ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చెప్పండి అమ్మా, ఎంతమంది వాలంటీర్లు వచ్చారు ఇప్పటిదాకా? 15 మంది అండి. 15 మంది. ఎలాంటి సేవలు అందిస్తూ ఉన్నారు? లడ్డూలు ప్రసాదం. ఏ ఊరు నుంచి వచ్చారండి? మేది రాజమండ్రి. రాజమండ్రి నుంచి. మీ గ్రూప్ 15 మంది? 15 మంది. ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడే ఉన్నామండి 15 మంది. వచ్చేటువంటి భక్తులకు ఎన్ని లడ్లు ఇస్తున్నారు? లడ్లు ఇస్తున్నామండి, ఇంకేమీ ఇవ్వట్లేదండి. లడ్లు ఒకటే. అంటే ఎన్ని లడ్లు ఇస్తున్నారు? ఒకటండి. మనం చూస్తున్నాం, స్పష్టంగా కనిపిస్తుంది. వాలంటీర్లు వచ్చినటువంటి ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, లడ్లు అందాయా? లడ్లు అందాయా? ఎన్ని లడ్లు ఇచ్చారు? ఒకటి. ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చారా? ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చి. ఎంతసేపు అయింది దర్శనం చేసుకోవడానికి? 2 అవర్స్ పడుతుంది సార్. బాగుంది. ఈసారి సిస్టమేటిక్ గా ఉంది సార్. అది బహుశా దేని గురించో తెలియదు కానీ గవర్నమెంట్ చేంజ్ అయినందుకు దేని గురించో తెలియదు. సిస్టమేటిక్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఉచిత లడ్డు కూడా ప్రతి ఒక్కరు దండం పెట్టి మీకేమైనా ప్రాబ్లం అయిందా అని కనుక్కొని చాలా చాలా అంటే చాలా బాగా రిసీవింగ్ చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం బాగుంది. మాకు కూడా చాలా లైన్ల శివస్వాములు కూడా మంచి ఏర్పాటు చేసినారు. ఉచిత లడ్డు ఈసారి ప్రత్యేకంగా మాకు ఎప్పుడు కూడా ఉచిత లడ్డు ఇవ్వలేదు. ఈసారి ప్రత్యేకమైన మంచి ఏర్పాట్లు చేసినారు. గవర్నమెంట్ చాలా బాగుంది. ధన్యవాదాలు. శివరాత్రి రోజు చాలా రోజు బాగా దర్శనం జరిగింది. శివరాత్రి రోజు ఖచ్చితంగా ఎంతో పుణ్యం చేసుకుంటే ఉచితంగా లైన్ జరిగింది. ఉచితం దర్శనం, లడ్డు కూడా ఫ్రీ ఇచ్చారు. దర్శనానికి 3 అవర్స్ పట్టింది. 3 అవర్స్. కానీ పోలీసు చాలా బాగా మెయింటైన్ చేశారు. బాగా జరిగింది. దర్శనం బాగా అయింది. ఏది ఏమి ఎవరికి ఏం కాకుండా నిదానంగా బాగా జరిగింది దర్శనం. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా మంచిగా దర్శనం అయింది. మాకు ఒక 2 గంటలలో దర్శనం అయిపోయింది. ఆ ఫెసిలిటీస్ కూడా అంతా చాలా బాగున్నాయి. ఉచిత లడ్డు కూడా ఇచ్చారు. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఓం నమః శివాయ. ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు, గవర్నమెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. ఓం నమః శివాయ. దర్శనం చాలా మంచిగా జరిగింది. మామనాథ్ జిల్లా దేవరకద్ర నానంపేట దగ్గర. అయితే కానీ ఈసారి అంత తోపులాట ఎక్కువ లేదు సార్. మంచిగా ఉంది, ఫ్రీ మంచి దర్శనం. దేవుడి కాడికి పోయే వరకు మాత్రం మంచిగా వచ్చింది. అక్కడికి వెళ్ళి తోసిరు. కానీ దేవుడిని మాత్రం భ్రమరమ అమ్మవారిని కానీ మల్లికార్జున స్వామి వారిని కానీ కళ్ళారా చూసినాం.
మాకు ఈ జన్మధన్యం సార్. ఇంకా బళ్ళారి కర్ణాటక నుంచి ఫస్ట్ టైం వచ్చినాను, పాదయాత్ర చేసుకుని వచ్చినాను. చాలా చాలా బాగుంది. ఎక్కడి నుంచి పాదయాత్ర చేశారు? బళ్ళారి నుంచి కదా, ఇంటపురం వెంటపురం నుంచి చేసుకుని వచ్చినాం. అడవిలో దారి ఎలా ఉంది? బాగుంది, బాగుంది, సూపర్. మంచిగా వచ్చినాం. మేము కూడా కర్నూలు కాంట వచ్చినాము, వెంకటాపురం నుండి దిగి వచ్చినాం స్వామి. నడుచుకుంటూ వచ్చినాం, పాదయాత్ర చేసుకుంటా. 2 రోజుల్లో వచ్చేసినాం స్వామి. బాగా చల్లగా జరిగింది. వెంకటాపురం కాంట వచ్చినాం స్వామి, కర్నూలు వచ్చినాం స్వామి. 2 రోజుల కల్లా వచ్చినాం. బాగా జరిగింది స్వామి దర్శనం. నేను డోర్ నుంచి వచ్చినాను పాదయాత్ర. ఈరోజు 2.5 రోజు ఇక్కడ స్వామికి వచ్చి దర్శనం చేసుకున్నాను. 2.5 days. అయ్యవారి దర్శనం, అమ్మవారి దర్శనం మంచిగా అయింది. బాగానే జనాలు వచ్చిర్రు. 2 రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మంచిగా వచ్చిండ్రు. అందరికి మంచిగా దర్శనం అయ్యాయి. అందరికి మొక్కులు ముట్టించిండ్రు, దీవెన తీసుకున్నారు. అయ్యవారితోన, అమ్మవారితోన అందరు మంచిగా మళ్ళీ బయలుదేరుతున్నారు. సార్ ఏర్పాట్లు అన్నీ మంచిగానే ఉన్నాయి సార్, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఫెసిలిటీ కూడా అంతా ఓకే ఉంది, అంత మంచిగా ఉంది. దేవస్థానం కూడా అంతా ఓకే ఉండదు సార్. మేము గద్వాల నుంచి వచ్చినాం సార్. దర్శనం అయితే బాగా అయింది, మంచిగా అయింది మొత్తం దర్శనం సార్. నడుచుకుంటూ వచ్చినాం మేము, వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వచ్చినాం. దర్శనం బాగా అయింది, మంచిగా అయిపోయింది. బాగుందండి, బాగుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము. నైట్ వచ్చి స్టే చేసుకొని బాగానే ఉంది. ఇప్పటికైతే ఒక 4 hours దర్శనం టైం పడుతుంది సార్. ఇక్కడ 4 hours, 500 టికెట్స్ ఫ్యామిలీతో అండి మేము. ఎలాంటి అని ఏం లేదు. విఐపీ దర్శనం వాళ్ళు విఐపీస్ వచ్చినప్పుడు కొద్దిగా ఆపుతున్నారు, బ్రేక్ చేస్తున్నారు పబ్లిక్ని. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా చూడట్లేరు. అక్కడ ఇబ్బంది అవుతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ. అంతే, ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉందండి. నేను యూఎస్ నుంచి వచ్చినాను. దర్శనం చాలా బాగా అయింది. అతి శీఘ్ర దర్శనం తీసుకున్నాం, బట్ స్టిల్ దే వాజ్ అ లాట్ ఆఫ్ వెయిట్. బట్ మొత్తానికి ఇట్ వాజ్ అ వెరీ గుడ్ దర్శన్. చాలా బాగా చేసినారు అన్ని, బట్ ఇంకా లైన్స్ కొంచెం ఫార్మాట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. బాగా వచ్చాయి. बहुत अच्छा है। कर्नाटक का। कौन-कौन आए? हाँ? आपका परिवार पूरा है? नहीं, हम 4 आदमी लोग आए हैं। परिवार नहीं है, 3 आदमी 4 आदमी आए हैं हम। చాలా బాగా జరిగింది దర్శనం. अच्छा है, చాలా బాగా జరిగింది. మంచిగా. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఈవో గారు కూడా చాలా బాగుంది. పబ్లిక్ అయితే ఎక్కువ ఉందండి. మార్కాపురం, ప్రకాశం డిస్టిక్. విజయనగరం నుంచి వచ్చాం. చాలా బాగా జరిగింది. ఇంతకుముందు మేము చాలా బాగుంది, చాలా బెరిగా అయింది దర్శనం, చాలా బాగుంది. సూపర్గా జరిగింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరిగింది? కర్నూలు జిల్లా వచ్చాము. రిగార్డింగ్ ఫెసిలిటీస్, సర్వీసెస్ ఆల్ ఆర్ గుడ్ ఎక్సెప్ట్ కళ్యాణకట్ట 40 rupees is ticket. That is well and good. But the barber is collecting countless money, 100, 50, 200 like that, anything. అంటే ఎందుకు ఇలా వసూలు చేస్తున్నారని అడిగారా? ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మనకు తొందర వెళ్ళాలా కాబట్టి తప్పదు, లేకపోతే నిక్కిరామంటారు. దట్ ఈస్ వై నో నీడ్, వీ వాంట్ టు గివ్. అదర్వైజ్ దే డోంట్ అలో టు మేక్ గుండు. దే డోంట్ అలో అన్లెస్ దే. అదే ఐ పేడ్ 100 rupees. సో ఈ న్యూస్ కొద్దిగా రాని, ఎందుకంటే ఇది యాంటీ న్యూస్ వస్తేనే మేలు. 40 రూపాయలు టికెట్ ఉంది, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ వాళ్ళు 100 తిరుమలలో లేదు. ఇంత పెద్ద లక్షలు వస్తారు. మాకు అక్కడే ఇస్తారండి డ్యూటీ. 40 rupees గుండు చేసుకోవడానికి, అయినా కానీ మళ్ళీ 100 rupees వసూలు చేస్తున్నారు. వాళ్ళ తృప్తికి ఒక 50 ఇస్తే ఇట్లా పాడేస్తున్నారు. అది ఎందుకు అంత డిమాండ్ వాళ్ళకు? ఏమో మాకేం తెలుసు. ఎవరు దేవస్థానం వాళ్ళది భయభక్తులు లేవు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవ్వడము ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. స్తోమతను బట్టి ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను స్తోమత లేని వాడు ఇచ్చిన నువ్వే పెట్టుకో అంటే చాలా అన్యాయం కదా. అది మనకు ఎంత కావాల్సి ఉంటే వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వగలుగుతారు. ఇవ్వకుండా కానీ డిమాండ్ చేయడం అది పద్ధతి కాదు. ఇంకోటి ఏమంటే, మేము వెంకటాపురం నుంచి నడిచి వచ్చే మార్గంలో స్టెప్స్ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఎక్కేటప్పుడు ఇట్లా వెనక్కి పడేటట్టున్నాయి. మెట్లు కాదు అవి, కొండ ప్రాంతమే. మన తిరుమలలో చేసినట్టే ఈ విధంగా చేస్తే నడిచి వచ్చే భక్తులు పెరుగుతారు, జనాలు పెరుగుతారు. అదే మెయిన్గా నాకైతే అది చాలా బాగా అనిపించింది. నడిచి రావడం వల్ల 3 రోజులు పట్టింది. నాకు మోకాల నొప్పి కూడా వచ్చింది, లేదు ఇంతకుముందు, ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి ఆ మెట్లు ఎట్లున్నాయంటే మనిషి ఎక్కి రావడం వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టున్నాయి. కాబట్టి ఆ మెట్లు కొద్దిగా సరి చేసుకుంటే ఈ ప్రజలకు చాలా 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 నడిచి వచ్చే వాళ్ళకు ముఖ్యంగా చాలా బాగుంటుంది. కాబట్టి దయచేసి
మీరు ఈ మెట్ల గురించి కొద్దిగా కుచ్చుకుంటాయి కాళ్ళకు, కత్తుల పర్వతం అని వస్తుంది, కాళ్ళకు కుచ్చుకుంటాయి రాళ్ళు. స్వాములు చెప్పు లేకుండా వస్తారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం విలేజ్ బోయినపల్లి నుంచి వచ్చినాం మేము. ఈ 4 days అవుతుంది రాబడికి. కానీ మాకైతే మధ్యలో మెడికల్ చెకప్లు అన్నీ చెప్పేసారు, ఏ వసతులు లేదు, అన్నిటికీ దౌర్జన్యంగా దోసుకుంటారు స్వాములు. అన్నీ ఉన్నాయంటారు, ఫ్రీ అంటారు, కానీ అన్నిటిలా తీసుకుంటారు. బాత్రూమ్ అయినా పైసలు తీసుకుంటారు స్వామి. ఇక్కడ అన్నీ ఫ్రీ అని మాకు ఇంతమందిగా ఫ్రీ అని చెప్పారు. రోడ్ ఏమైనా మొత్తం సీసా బెంకులు ఉన్నాయి, వచ్చే బాడల మొత్తం ఆగం స్వామి. ఇట్లాంటి సీసా బెంకులు అనేది రోడ్ ఏమైనా లేకుండా చేయాలి. వీళ్ళకి ఎవరు ఇవ్వలేదు మందులు, కానీ మేము నిన్న అక్కడే వేసినాం, మా హాస్పిటల్లో వేసినాం. ప్రతి ఒక్కరికి ఇచ్చినాం మేము. చాలా మంది వచ్చినారు. 3 గంటల నుండి ఉదయం 3 గంటల 10 వరకు ఉన్నాం. చాలా మంది వచ్చినారు, ఇచ్చినాం. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో వాళ్ళకే తెలుసు. మేము మటుకు ఇచ్చినాం. దెబ్బ తగిన క్లీన్ చేసి కట్లు కూడా కట్టినాం. అడవిలో ప్రాంతాల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో నడక ప్రాంతాల్లో వచ్చేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఆ దారిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కళ్యాణకట్టలో దోపిడీ చేస్తూ ఉన్నారు. 40 రూపాయలు ఫీజు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం ప్రకటిస్తే 100 రూపాయలు 200 రూపాయలు ఎంత ఇస్తే అంత, ఒకవేళ లేవని డబ్బులు లేవని చిల్లర లేదని 50 రూపాయలు ఇచ్చకపోతే మొత్తం మొహం మీద కొట్టేటువంటి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.